అనంతపురం జిల్లా అంటేనే గుర్తుకొచ్చేది కరువు, ఫ్యాక్షన్, ఆర్డిటి. మండే ఎండల్లో ఫ్యాక్షన్ రక్తపు మడుగుల్లో బీడుబారిపోయిన భూమిలో ఒక స్వప్నం పుట్టింది. ఆ స్వప్నం పేరే ఆర్డిటి. దాని సృష్టికర్తే విసెంటే ఫెర్రర్. కరువు తాండవం చేస్తున్న అనంతపురం జిల్లాలో చెరువులు పునరుద్ధరించబడ్డాయి. ఆర్డిటి హాస్పిటల్, ఇది హాస్పిటల్ కాదు, పేదల ఆశల గుడి. ఇక్కడ ప్రసూతి సేవల నుంచి ఎయిడ్స్ చికిత్స వరకు నామమాత్రపు ఛార్జీలతో చికిత్స జరుగుతుంది. విద్య లేనివాడు వింత పశు అని ఆర్డిటి పేద పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించింది. అనంతపురం జిల్లాలో అనేక గ్రామాల్లో మొదటి ఇంజనీర్, మొదటి డాక్టర్, మొదటి టీచర్ ఆర్డిటి నుంచే వచ్చాడు అంటే అతిశయోక్తి కాదు. పేదల కష్టాల్ని తీర్చే ఆర్డిటికి ఒక కష్టం వచ్చింది. దాని పేరే లైసెన్స్ రెన్యువల్. దీనికోసం ఆ సంస్థ నిర్వాహకులు మ్యాన్చో ఫెర్రర్ ఎక్కని గడప దిగని గడప లేదు. చెప్పులు అరిగిపోయాయి కానీ లైసెన్స్ మాత్రం రెన్యువల్ కాలేదు. అనంతపురం జిల్లాను ఆదుకోవడానికి విసెంటే ఫెర్రర్ ఏ విధంగా వెతుక్కుంటూ వచ్చారో, కష్టాల్లో ఉన్న ఆ సంస్థను గట్టెక్కించడానికి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఆర్డిటి సంస్థను వెతుక్కుంటూ వెళ్లి లైసెన్స్ పునరుద్ధరించే బాధ్యత నాది అని హామీ ఇచ్చి వచ్చారు. ఎన్నో చిక్కుముడులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆర్డిటి లైసెన్స్ రెన్యువల్ కు ఉన్న అన్ని అడ్డంకులను తొలగించారు. తన వాళ్లకు కష్టం వస్తే ఆలోచిస్తాడేమో కానీ పేదవాడికి కష్టం వస్తే అస్సలు ఆలోచించడు.